మిషన్ ఏంటంటే ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లి 8 రోజుల్లో వాళ్ళ వర్క్ అనేది కంప్లీట్ చేసి తిరిగి వెనక్కి రావడం అనేది వాళ్ళ మిషన్. తిరిగి వెనక్కి రావడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అన్ని రోజులు అంతరిక్షంలో ఉండడం అంటే అంత ఈజీ కాదు. వీరు అన్ని రోజులు అంతరిక్షంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది? వీళ్ళు భూమికి ఎలా తిరిగి వచ్చారు? వీరు స్పేస్ క్రాఫ్ట్ ను పైకి పంపించడానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు? ముందుగానే పంపించొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. స్పేస్ క్రాఫ్ట్ మిషన్ కి ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఈ కథని పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, గ్రాండ్ వెల్కమ్ టు సునీత విలియమ్స్ అండ్ బర్చ్ వెల్మోర్. మనమందరం భూమిపై అనుకూలమైన వాతావరణంలో ఆనందంగా జీవిస్తుంటే కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తున అంతరిక్షంలో కొంతమంది ఆస్ట్రోనాట్స్ అసాధారణ పరిస్థితిలో గడుపుతున్నారు. ఒక్కసారి మీరే ఊహించండి, కేవలం 8 రోజుల పాటు అంతరిక్షంలో ఉండడానికి ప్రిపేర్ అయి అనుకోకుండా 286 రోజులు అంతరిక్షంలో గడిపితే ఎలా ఉంటుందో ఊహించండి. ఇంతకు వీరు అన్ని రోజులు అంతరిక్షంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది? వీళ్ళు భూమికి ఎలా తిరిగి వచ్చారు? వీరు ప్రయాణించిన ఆ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ కి ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఈ కథని పూర్తిగా చూడండి. జరిగిన ఈ కథ అందరికీ అర్థమయ్యేటట్లు క్లారిటీగా చెప్పుకుందాం. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆస్ట్రోనాట్స్ పైకి వెళ్ళడానికి గల మిషన్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పుకుందాం. నాసా వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఆస్ట్రోనాట్స్ ని పంపాలని అనుకుంది. ఎందుకంటే అక్కడ ఎర్త్ కండిషన్ ని స్టడీ చేయడానికి, స్పేస్ స్టేషన్ ని రిపేర్ చేసేందుకు, ఇలా రకరకాల పనులను చేసేందుకు ఆస్ట్రోనాట్స్ ని పైకి పంపాలని అనుకుంది. ఈ ఆస్ట్రోనాట్స్ ని పైకి పంపడానికి కావాల్సిన స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడానికి నాసా 2 కంపెనీలని అప్రోచ్ అయింది. ఆ 2 కంపెనీలు, ఒకటి బోయింగ్ కంపెనీ, రెండోది స్పేస్ ఎక్స్ కంపెనీ. ఆస్ట్రోనాట్స్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపడానికి నాసా ఈ 2 కంపెనీలకి డబ్బులు ఇచ్చి స్పేస్ క్రాఫ్ట్ ని తయారు చేస్తుంది. ఇలా బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్పేస్ క్రాఫ్ట్ పేరు స్టార్ లైనర్, స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేసిన స్పేస్ క్రాఫ్ట్ పేరు డ్రాగన్ క్యాప్సూల్. అలా ఈ 2 కంపెనీలు స్పేస్ క్రాఫ్ట్ ని తయారు చేస్తూ ఉన్నాయి. ఇలా స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేసిన డ్రాగన్ క్యాప్సూల్ క్రాఫ్ట్ అనేది పూర్తయింది. డ్రాగన్ క్యాప్సూల్ అనే స్పేస్ క్రాఫ్ట్ ని అంతరిక్షానికి పంపి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఫుడ్ అండ్ ఆక్సిజన్ ని అందించి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. ఇప్పుడు బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో 2 ఆస్ట్రోనాట్స్ ని పంపుతుంది. వాళ్ళే బర్చ్ విల్మోర్ అండ్ సునీత విలియం. వీళ్ళిద్దరూ 2024 జూన్ 5న బోయా కంపెనీ తయారు చేసిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లారు. వాళ్ళ మిషన్ ఏంటంటే ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లి 8 రోజుల్లో వాళ్ళ వర్క్ అనేది కంప్లీట్ చేసి తిరిగి వెనక్కి రావడం అనేది వాళ్ళ మిషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి చేరిన తర్వాత బర్చ్ విల్మోర్ అండ్ సునీత విలియం అక్కడ పనులు చేయడం ప్రారంభించారు. అయితే తిరిగి వెనక్కి రావడానికి సిద్ధంగా ఉన్న సమయంలో వారు వెనక్కి వచ్చే ఆ స్పేస్ క్రాఫ్ట్ లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. థ్రస్టర్ సిస్టమ్ అనేది పూర్తిగా పనిచేయలేదు. స్పేస్ క్రాఫ్ట్ తిరిగి భూమికి రావడానికి ఇది చాలా ముఖ్యమైన భాగం. ఆ స్పేస్ క్రాఫ్ట్ లో హీలియం లీకేజ్ కూడా అవుతుంది. ఈ కారణంగా నాసా మిషన్ కంట్రోల్ బృందం ఆస్ట్రోనాట్స్ తో కలిసి సురక్షితమైన రీ ఎంట్రీ ప్రణాళికను సిద్ధం చేయడానికి పనిచేస్తుంది. కానీ దీనికి చాలా సమయం పట్టింది. ఎంత సమయం అంటే 9 నెలలు సమయం పట్టింది. అంటే 286 రోజులు. అన్ని రోజులు అంతరిక్షంలో ఉండడం అంటే అంత ఈజీ కాదు. ఆ సమయంలో వారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోని శాస్త్రీయ ప్రయోగాలు కొనసాగించారు. రిపేర్ వర్కల్లో సహాయంగా పనిచేశారు. అంతేకాదు, అంతకాలం శూన్యంలో ఉండడం వల్ల శరీరంలో తీవ్రమైన ప్రభావాలు కలిగాయి. ఎముకలు బలహీనపడటం, కండరాలు బలహీనత చెందడం, శరీరంలో రక్త ప్రవాహంలో మార్పులు, ఇలా చాలా ఇబ్బందులను ఎదుర్కొని అక్కడ ఉన్నారు. ఇంకా అక్కడ ఉన్న స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ పని చేయకపోవడంతో ఆఖరికి 2025 మార్చి 18న స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేసిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ని పైకి పంపించారు. దాని ద్వారా బర్చ్ విల్మోర్ అండ్ సునీత విలియమ్స్ భూమికి క్షేమంగా తిరిగి వచ్చారు. ఈ డ్రాగన్ క్యాప్సూల్ స్పేస్ క్రాఫ్ట్ ను పైకి పంపించడానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు? ముందుగానే పంపించొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఒక స్పేస్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వరకు వెళ్ళాలి అంటే 8 నుంచి 9 నెలల ప్రాసెస్ అండ్ ప్లానింగ్ అనేది ఉంటది. అంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకుంటూ కండిషన్ అనేది సరిగ్గా ఉందా లేదని, కండిషన్ సరిగ్గా ఉంటేనే పైకి పంపుతారు. అలా 9 నెలల సమయం పట్టింది. గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్రంలో డ్రాగన్ క్యాప్సూల్ ల్యాండ్ అవగా రెస్క్యూ టీమ్ వెళ్లి వారిని బయటికి తీసుకువచ్చారు. అలా ఈ బర్చ్ విల్మోర్ అండ్ సునీత విలియం భూమికి తిరిగి వచ్చిన తర్వాత అన్ని రోజులు అంతరిక్షంలో ఉన్న ప్రభావం మళ్లీ భూమిపై ఉండేందుకు సమయం పడుతుంది. అలాగే అంతరిక్షంలో వాళ్ళ అనుభవాలను నాసాతో పంచుకున్నారు. నాసా, బోయింగ్, స్పేస్ ఎక్స్ కంపెనీలు కలిసి ఈ సంఘటనను విశ్లేషిస్తూ భవిష్యత్తు అంతరిక్ష ప్రయాణాలను మరింత సురక్షితంగా చర్యలు తీసుకుంటున్నాయి.
ఇంకా చివరిగా ఈ అంతరిక్ష యాత్ర అనేది ఎప్పుడు సులభమైనది కాదు. ఈ బర్చ్ విల్మోర్ ఇంకా ఈ సునీత విలియమ్స్ లాంటి ధైర్యవంతులు లేకుండా మానవ జాతి అంతరిక్షంలో ముందుకు వెళ్ళలేం. దీన్ని బట్టి మీకేమర్థమైందో కామెంట్ లో చెప్పండి. అండ్ మీరు కూడా ఎప్పుడైనా అంతరిక్షానికి వెళ్ళాలని అనుకున్నారా? అది కూడా కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలపండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇక్కడ మీకు 2 వీడియోలు పెడుతున్నా. ఒకటి సముద్ర గర్భం నుండి ఈ క్రియేచర్స్ బయటికి రావడానికి గల అసలు కారణాలు ఏంటో చెప్తూ ఒక వీడియో చేశాను. అండ్ రెండో వీడియో ఈ లివియథన్ అనే భారీ సర్పం గురించి ఒక కథ చెప్తూ ఈ వీడియో క్రియేట్ చేశాను. ఈ 2 వీడియోస్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.